హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? ఇప్పుడు విరాజ్ మాటలు నమ్మి నిజమే నేనే అనవసర భయాలతో విరాజ్‌కి ఇప్పటివరకు ఒక హగ్ కూడా ఇవ్వలేదు. అందులోనూ లవర్స్‌ని చూసినప్పుడల్లా తాను కూడా అనుకుని ఉంటాడు కదా! నాతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అలా ఆలోచిస్తూ టీవీ వైపు చూసింది. అక్కడ వస్తున్న సీన్ చూసి లేఖనకే మనసంతా ఏదోలా అయిపోయింది. అందుకే కాసేపు ఆలోచనలో పడింది. కాసేపు చూసిన నాకే ఇలా అయిపోతే, మరి విరాజ్‌కి ఎలా ఉంటుంది? మగాడు, అందులో ఎప్పుడూ బయట తిరిగేవాడు. వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు తనకు కూడా ఆశ కలుగుతుంది కదా! అయినా ఒక హగ్, ఒక కిస్ అంతే కదా! సుధా చెప్పినట్లు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే. ఎలాగో విరాజ్ నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని ఇందాక ముద్దు గుర్తొచ్చి తనలో తానే సిగ్గుపడుతుంటే, అది గమనించిన విరాజ్ తన ఎత్తు పారినందుకు చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ ఫేస్ డల్‌గా పెట్టుకుంటాడు. అయినా లేఖన ఇప్పుడు నేను ఏమన్నా ఎక్కువగా అడిగానా? జస్ట్ ఒక హగ్, ఒక కిస్ అంతేగా. ఇప్పటివరకు నీతో ఏనాడైనా తప్పుగా ప్రవర్తించానా? లేదు కదా! ఇప్పుడు కూడా నేను కావాలని ముద్దు పెట్టుకోలేదు లేఖన అని చేతులు పట్టుకొని టీవీలో మంచి సాంగ్ వస్తుంటే సిట్యుయేషన్స్ డిమాండ్ చేశాయి. తప్పుగా అనుకోకు. ఇంకోసారి ఇలా జరగదు. మన పెళ్ళయ్యే వరకు నిన్ను కనీసం తాకను కూడా తాకను అని పట్టుకున్న చేతులు వదిలేసి నువ్వు వెళ్ళిపో లేఖన నేను రేపు కలుస్తాను. వదిలిన విరాజ్ చేతులు పట్టుకొని విరాజ్ నువ్వేం తప్పు చేయలేదు. నేనే అనవసరమైన భయాలతో నిన్ను దూరం చేసుకున్నాను. అయినా నువ్వు చేసింది తప్పేం కాదు కదా అని తలదించుకొని సిగ్గుపడుతుంటే అదే ఛాన్స్‌గా తీసుకొని తన తల పైకెత్తి అంటే నీకు ఇష్టమేనా? లవర్స్ అన్నాక ఒక హగ్, ఒక కిస్ మామూలే కదా విరాజ్. నువ్వు అంతవరకు ఒప్పుకుంటే చాలు. మిగిలిన పని ఎలా చేయాలో నాకు తెలుసులే అనుకొని టీవీ సౌండ్ ఇంకాస్త పెంచాడు. తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ వచ్చే సాంగ్‌కి అనుగుణంగా లేఖనని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. నెమ్మదిగా దగ్గరికి వెళ్తూ ఇంకోసారి పెదాలందుకున్నాడు. ఈసారి లేఖన తొయ్యలేదు సరికదా! అతనికి సహకరిస్తూ ఆ ముద్దుని ఆస్వాదించసాగింది. నెమ్మదిగా తన చేతిని లేఖన చెంప మీద నుంచి కిందకి తీసుకువచ్చి నడుం మీద వేశాడు. దాంతో ఉలిక్కిపడింది లేఖన. విరాజ్ నుండి దూరం జరగబోయింది. కానీ విరాజ్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. లేఖన కూడా ఇంకేం చేయలేక అతనిని చూసి కళ్ళు మూసుకుంది. విరాజ్ లేఖన నడుముని తడుముతూ తన రెండో చేతిని కూడా చెంప మీద నుంచి వెనక్కి పోనిచ్చి వీపు మీద వేళ్ళతో రాస్తున్నాడు. అసలే నడుం మీద చెయ్యి వేసే పనిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే వీపు మీద వేళ్ళు చేసే నాట్యం తనని ఇంకో లోకానికి తీసుకువెళ్ళాయి. పరవశంగా కళ్ళు మూసుకొని ఆహా! హాయిని ఎంజాయ్ చేస్తోంది. ఇదంతా విరాజ్‌కి అర్థమవుతోంది. అందుకే మెల్లిగా తన పని తాను చేసుకుంటూ లేఖనని బెడ్‌రూమ్ వరకు తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే తనని వదిలి నెమ్మదిగా బెడ్‌పై కూర్చోబెట్టాడు. అయినా లేఖన ఇంకా కళ్ళు తెరవలేదు. ఇంకా ఆ తన్మయత్వంలోనే ఉంది. ఎంతైనా మొదటిసారి, అందులో కొత్త అనుభూతి కదా! ఆ ఫీలింగ్స్‌ని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినింది కానీ ఇప్పుడు స్వయంగా తానే ఫీల్‌ని ఎంజాయ్ చేస్తోంది. కానీ దాని పర్యవసానం ఏంటి అనేది అప్పుడు ఆలోచన లేదు తనకి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి విరాట్ షర్ట్ బటన్స్ తీస్తున్నాడు. తనకి అర్థమైంది. విరాజ్ తొందరపడుతున్నామేమో అనిపిస్తోంది అనింది భయంగా. అప్పటి వరకు తన కోరిక నెరవేరబోతోంది అని ఆశతో ఉన్న విరాజ్‌కి లేఖన అన్న మాటలతో కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని బయటకు కనిపించనీయకుండా నవ్వుతూ లేఖన పక్కన కూర్చొని భుజం చుట్టూ చెయ్యేసి చూడు లేఖన, మనం జస్ట్ ప్రేమికులమైతే మనం చేసేది తప్పవుతుంది. నువ్వు నాకు కాబోయే భార్యవి. జీవితాంతం నువ్వు నాతోనే కదా ఉండేది. మరి నీకు భయం ఎందుకు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా నా దగ్గరికి రావాలి అనుకున్నాను. అంతేకానీ బలవంతంగా కాదు. ఈ విషయమే కాదు, నీకు సంబంధించిన ఏ విషయమైనా నువ్వు మనస్ఫూర్తిగా చేయగలిగే ఫ్రీడమ్ ఇవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు నీకిష్టం లేకపోతే పెళ్ళయ్యేంత వరకు ఎదురు చూస్తాను. నీ కోసం. నువ్వు మనస్ఫూర్తిగా నా సొంతమయ్యే క్షణం కోసం. ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. సరేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంకేముంది మన లేఖన పాప ఫసక్ పడిపోయింది. కింద కాదండి విరాజ్ మాటల గారడీలో. లేదు విరాజ్ పెళ్లి కాకుండానే ఇలా ఒక్కటైతే మనం తప్పు చేస్తున్నామేమో అని భయమేసింది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలతో ధైర్యం వచ్చేసింది. అయినా నేను ఎవరితోనో లేను కదా! నాకు కాబోయే భర్తతో ఉన్నాను. అందులో తప్పేం లేదు. నిన్ను ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసే. 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఆ మాత్రం తెలుసుకోలేనా అనుకోని అంటే నీకిష్టమేనా? అవునన్నట్లు తల ఊపింది లేఖన. ఇంకేముంది సర్వనాశనం. విరేష్ లేఖనని కౌగిలించుకొని థాంక్ యూ సో మచ్ అని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. నెమ్మదిగా బుగ్గలపై, కళ్ళపై, ముక్కుపై ముద్దుల వర్షం కురిపించి
మరోసారి అదర సంతకం చేసి తనని నెమ్మదిగా సొంతం చేసుకున్నాడు. అలా తన జీవితాన్ని దోచుకొని అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. భారతి తన కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో ఏమైందో అని కంగారుతో లేఖనకి ఫోన్ చేసింది. నిద్రపోతున్న లేఖన ఫోన్ రింగ్ అయ్యేసరికి ఇద్దరికీ మెలకువ వచ్చింది. ఫోన్లో చూస్తే అమ్మ పేరు కనపడగానే తాను చేసిన తప్పు గుర్తొచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి దిగులుగా కూర్చుంది. తన వెనకే పడుకొని ఉన్న విరాజ్ కూర్చొని తన ఉన్న లేఖన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని, ఎవరు లేఖన, ఫోన్ ఎందుకంత డల్గా ఉన్నావు? అమ్మ ఫోన్ విరాజ్. నాకు వాళ్ళని ఫేస్ చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. చాలా గిల్టీగా ఉంది. వాళ్ళు నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ దాన్ని ఇలా మిస్‌యూజ్ చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? వెళ్ళినా ముందులా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా మాట్లాడగలనా? చాలా భయంగా ఉంది విరాజ్. విరాజ్ లేచి కూర్చొని వెనక నుండి లేఖన మెడ చుట్టూ చేతులు వేసి, హే పిచ్చి, నువ్వెందుకంత బాధపడుతున్నావు? ఓకే ఫైన్, ఒక వారంలో అమ్మా నాన్నల్ని తీసుకొచ్చి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టేశాను, సరేనా? ఆ మాటలతో కొంచెం ధైర్యం తెచ్చుకొని విరాజ్ వైపు సంతోషంగా చూస్తూ, నిజంగానే వారం రోజుల్లో మన పెళ్లి విషయం మాట్లాడతావా? ఇంటికి వస్తావా? తప్పకుండా వస్తాను. ముందు అత్తయ్య ఎందుకు ఫోన్ చేసిందో ఓసారి చేసి మాట్లాడు అన్నాడు. లేఖన భారతికి ఫోన్ చేసి, బోర్ కొడుతుంటే పార్క్‌కి వచ్చాను. ఇక్కడ టైం తెలియలేదు, వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ఇక నేను వెళ్తాను విరాజ్. నువ్వు మర్చిపోకుండా మీ అమ్మానాన్నలని తీసుకొని రా అని చెప్పి వెళ్ళిపోయింది. విరాజ్‌కి తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఏంటే వచ్చేది? ఈ రోజు కోసం 2 ఇయర్స్ నుంచి ఎదురు చూశానే. ఎవరికీ చెప్పనన్ని మాయమాటలు చెప్పాను. ఇంతలా తిప్పించుకున్నావు. 2 ఏళ్ల నుంచి ఒక ముద్దు లేదు, ఒక హగ్ లేదు. వెయిట్ చేస్తే చేయించావు కానీ నిజంగా అద్భుతమైన క్షణాలు నీతో. ఎన్ని రోజులు ఆకలంతా ఒక్కరోజే తీరినట్లుంది. వారెవా విరాజ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఉంటుందా అని సిగరెట్ వెలిగించుకొని తాగుతూ, మా వాళ్ళని తీసుకొని సంబంధం మాట్లాడడానికి రావాలా? అసలు ఎవరు నువ్వు? ఈ క్షణం నుంచి నీకు నాకు ఏంటి సంబంధం అనుకుంటూ మొబైల్‌లో ఉన్న సిమ్ తీసేశాడు. ఇంటికి వెళ్ళిన లేఖనకి వాళ్ళమ్మ నాన్నల మొహంలోకి సూటిగా చూసి మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు. ముందు చెప్పిన రీజనే చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోయింది. జరిగింది తలుచుకొని బాధపడింది. అందుకే అంటారు ఏదైనా జరక్కముందే జాగ్రత్త పడాలి అని. అంతా అయిపోయాక కావాలి అనుకుంటే పోయినవి తిరిగొస్తాయా? చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? రోజులు మన కోసం ఆగవు కదండీ! వారంలో వస్తానన్న విరాజ్ 10 రోజులైనా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. తన ఫ్లాట్‌కి వెళ్లి కలవాలని చాలా సార్లు అనుకుంది కానీ కుదరలేదు. మోసపోయాననేమో అని ఒక పక్క భయంగా ఉన్నా మేనత్త కొడుకే కదా అని ధైర్యంగా ఉంది. 10 రోజులు కాస్త 20 రోజులైంది. రావాల్సిన పీరియడ్ కాస్త బ్రేక్ అయింది. లేఖనకి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఇంకా ధైర్యం చేసి ఇంట్లో ఎగ్జామ్స్‌కి బుక్ తెచ్చుకుంటాను అని చెప్పి విరాట్ ఫ్లాట్‌కి బయలుదేరింది. కాలింగ్ బెల్ నొక్కగానే సగం బట్టలతో ఒక అమ్మాయి దర్శనమిచ్చింది. ఇది విరాజ్ ఫ్లాట్ కాదేమో అన్న అనుమానంతో మళ్ళీ ఓసారి ఫ్లాట్ నంబర్ చెక్ చేసుకుంది. కరెక్ట్, కానీ ఈ అమ్మాయి ఇలాంటి అవతారంలో ఉందేంటి? ఒకవేళ విరాజ్ కానీ ఫ్లాట్ ఖాళీ చేశాడా అని ఆలోచిస్తూ ఉండగానే, డార్లింగ్ ఎవరొచ్చారు? ఏంటి ఇంత లేట్? త్వరగా రా అని పిలుపు వినిపించింది. ఆ గొంతు విరాజ్‌ది. అంతే, కోపంతో అక్కడున్న అమ్మాయిని తోసుకుంటూ లోపలికెళ్ళింది. హే! హే! ఎవరు నువ్వు? అలా పర్మిషన్ లేకుండా లోపలికొస్తున్నావేంటి? అని తన వెనకే వెళ్ళింది. లోపలికి వెళ్లి చూసిన లేఖన షాక్ అయింది. కేవలం తన పక్కన మాత్రమే ఆ అవతారంలో ఉండాలి అనుకున్న విరాజ్, ఇప్పుడు ఇంకో అమ్మాయితో ఇలా ఉండడాన్ని భరించలేకపోయింది. కోపంతో గట్టిగా విరాజ్ అని అరిచింది. అయినా అతని మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేదు. పైగా స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఏంటి బేబీ, ఇంకోసారి కావాలా? కానీ ఇప్పుడు నీతో మూడ్ లేదు బంగారం. ఇదిగో నా డార్లింగ్, తనతో స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో, రేపు రాగలవా? ఛీ! నీలాంటి వాడినా నేను ప్రేమించి, నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చింది. నువ్వు మంచివాడివి కాదు అని ఒకవైపు మా బావ, ఇంకోవైపు నా ప్రాణ స్నేహితురాలు ఎంత మొత్తుకొని చెప్తున్నా, నీ మాయలో పడి వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని దూరం చేసుకున్నాను. అందుకు నాకు ఇలా జరగాల్సిందే అని అక్కడే కూలబడి ఏడుస్తుంది. విరాజ్ తన దగ్గరికి వచ్చి, కూల్ బేబీ, ఎందుకంత ఫీల్ అవుతావు? అయితే గీతే నేనవ్వాలి. 2 ఏళ్ల నుంచి నీతో సుఖం కోసం ఇంకో అమ్మాయి వైపు కూడా చూడలేదు. అన్ని రోజులు అమ్మాయి లేకుండా ఎలా గడిపానో కూడా తెలీదు. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా నాకు బాగానే దక్కిందనుకో. అంతమంది అమ్మాయిలతో ఉన్నా ఎవరి దగ్గర లేనంత హ్యాపీగా నీ దగ్గరున్నాను. నిజంగా ఐ యామ్ సో హ్యాపీ. ఇంకా నీ విషయానికొస్తే నువ్వు కూడా నీ మనస్ఫూర్తిగానే నాకు దగ్గరయ్యావు. ఒక రకంగా నువ్వు హ్యాపీయే.
మరెందుకు ఇంకా బాధపడుతున్నావు? అయిందేదో అయిపోయింది. నాకు నీతో అవసరం తీరిపోయింది. ఇంక నీతో నాకు పని లేదు. అందుకే సిమ్ తీసేశా. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పినా మీ నాన్న పరువు పోయింది అని నీ కళ్ళ ముందే విషం తాగి చస్తాడు. నువ్వు చాలా తెలివైన దానివి కదా! ఎవరికీ చెప్పవులే. ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు విరాజ్? నీ మేనమామ కూతుర్ని, నీ మరదల్ని నన్నెలా మోసం చేయాలనిపించింది? ఇన్ని రోజులు నీ గురించి తెలీక నువ్వు నీ కోసం వస్తావనే నమ్మకంతో పిచ్చిదానిలా ఎదురు చూస్తుంటే, నువ్వు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉంటున్నావా? ఇంకేం చెయ్యను. ఎప్పుడు ఒకే అమ్మాయి అంటే బోర్ కదా! ప్రపంచంలో ఎన్ని అందాలున్నాయో అన్నిటిని ఆస్వాదించగలిగినప్పుడే ఆనందం, ఆరోగ్యం. విరాజ్ ప్లీజ్ అలా మాట్లాడకు. నేను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్‌గా ఉంది. నువ్వు ఇప్పటి వరకు ఎలా ఉన్నా నేను నిన్నేం అడగలేదు. అడగను కూడా. ఇంటికి వచ్చి మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడు విరాజ్. మన పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అని చేతులు జోడించి వేడుకుంటుంది. అయ్యో బేబీ నీకింకా అర్థం కాలేదా? నాకీ ప్రేమ పెళ్లి లాంటివంటే అస్సలు ఇష్టముండదు. కావాలంటే నీకో బంపర్ ఆఫర్ ఇస్తాను. నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రా. హ్యాపీగా ఉందాం ఇద్దరం. ఇప్పటి వరకు నీ మీద నమ్మకంతో నా అనుమానం చెప్పి త్వరగా పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను విను. చావనైనా చస్తాను కానీ మా నాన్న పరువును మాత్రం పోనివ్వను. ఇంకో విషయం విరాజ్. ఆ రోజు మనస్ఫూర్తిగా నా భర్త అవుతావనే నమ్మకంతో నీకు దగ్గరయ్యాను. కానీ ఏదో హ్యాపీనెస్ కోసం కాదు. నీ మీద నువ్వు చెప్పిన మాటల మీద నమ్మకంతో. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నా జీవితంతో ఆడుకున్నావు. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టావు. మా నాన్నతో తప్ప ఎవరితో మాట్లాడాలి అన్న భయపడే నన్ను ఇప్పుడు మా నాన్నతో మాట్లాడడానికే భయపడేలా చేశావు. దీనికి మూల్యం తప్పకుండా చెల్లిస్తావు విరాజ్. ఆవేశపడకు బేబీ. ఇలాంటి మూమెంట్స్, మాటలు నీకు సెట్ అవ్వవని బుగ్గ మీద చేత్తో చరుస్తూ పోమ్మా పోయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే దాన్ని ఎలా తొలగించుకోవాలో ఆలోచించుకోపో అని ఆ లేఖనని బయటకి నెట్టి అమ్మాయిని లోపలికి వెళ్ళిపోయాడు. లేఖన కాసేపు అక్కడే డోర్‌కి ఆనుకొని అలాగే కూలబడి ఏడ్చి తిరిగి ఇంటికి స్టార్ట్ అయింది. ఎప్పుడూ చలాకీగా ఉండే తన కూతురు ముభావంగా ఉండడంతో మధుసూదన్ లేఖన దగ్గరికొచ్చి ఏమైంది నా బంగారానికి? ఎప్పుడూ హ్యాపీగా ఉండే మొహంలో బాధ కనిపిస్తోందే? లేఖన ఏం చెప్పాలో అర్థం కాలేదు. తల్లిదండ్రుల్ని మోసం చేశాననే గిల్టీ ఫీలింగ్‌తో తనలో తానే నిమిషానికోసారి చచ్చి బతుకుతోంది. ఇప్పుడు తండ్రి వచ్చి అలా అడిగేసరికి ఇంకా అప్పటి వరకు అణుచుకున్న బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపించింది. మధుసూదన్ తన కూతురు ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాక కంగారుగా ఏమైంది లేక? ఎందుకలా బాధపడుతున్నావు అని తన్ని దగ్గరికి తీసుకున్నాడు. చాలాసేపు ఏడ్చిన తర్వాత ఏం చెప్పాలో తెలియక దారిలో యాక్సిడెంట్ చూశాను. చిన్న పాప స్పాట్‌లోనే చనిపోయాను. అది గుర్తొచ్చి బాధపడుతున్నాను అని చెప్పింది. అసలే కూతురు గురించి తెలిసిన మధు ఇలా ఎవరైనా ఫీల్ అవుతారా? ఈ రోజుతో ఆ పాప ఆయుష్ తీరిపోయింది. ఈరోజు ఆ పాప, రేపు నేను అనగానే వెంటనే లేఖన మధు నోటిని మూసేసి మీకేం కాదు నాన్న. నేనుండగా మీకేం కానివ్వను అని తండ్రి గుండెలకి తల ఆంచింది. వారం రోజులైనా పీరియడ్ రాకపోవటంతో లేఖనకి ఇంకా కంగారు ఎక్కువైంది. మెడికల్ స్టోర్‌కి వెళ్ళి టెస్ట్ కిట్ తెచ్చుకొని కన్ఫర్మ్ అని తెలియగానే ఇంక తనకి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. నాన్నకి నా మొహం ఎలా చూపించాలి అనుకుంటుండగా కళ్ళ ముందు ప్రణయ్ మెదిలాడు. నువ్వెంత చెప్తున్నా వినకుండా వాడి మాయలో పడి నిన్ను కూడా చాలా మాటలన్నాను బావ. మేబీ నిన్నిక కలవలేనేమో. అసలు నీ మొహం చూసే అర్హత కూడా నాకు లేదు. నన్ను క్షమించు బావ అని ఇందాక తనతో తెచ్చుకున్న పాయిజన్ బాటిల్ ఓపెన్ చేసి గటగటా తాగేసింది. పొద్దున్ననగా రూంలోకి వెళ్ళిన పిల్ల బయటికి రాకపోవడంతో భారతి గదిలోకొచ్చి చూసేసరికి బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఉంది. నోట్లో నుంచి నురగ వస్తుండడంతో గట్టిగా కేక వేసింది. దాంతో ఏమైందో అని భయంగా లోపలికి వచ్చిన మధు తన కూతురిని అలా చూసి భయంతో ప్రణయ్‌కి ఫోన్ చేశాడు. నేను హాస్పిటల్‌లో ఉన్నా మామయ్య. మీరు త్వరగా తీసుకురండి అనడంతో మధు లేఖనని తీసుకొని వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరాడు. మధు వెళ్ళేసరికి ప్రణయ్ అక్కడంతా సిద్ధం చేసి ఉంచాడు. మధు రాగానే లేఖనని లోపలికి తీసుకెళ్లి స్టమక్ క్లీన్ చేసేటప్పుడు ప్రణయ్‌కి అర్థమైంది తను ప్రెగ్నెంట్ అని. అందుకే ఇలాంటి పని చేసిందని. అంతా అయిపోయాక అక్కడున్న డాక్టర్స్‌ని, సిస్టర్స్‌ని వెళ్ళిపొమ్మని చెప్పాడు. అందరూ వెళ్ళిపోయాక తనని చూస్తూ అలాగే కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ విషం వల్ల కడుపులో బిడ్డ మాత్రమే చనిపోయింది. ఇంకా లేట్ అయ్యుంటే లేఖన కూడా దక్కేది కాదు. థాంక్ గాడ్! అయినా ఇంత పిచ్చి పని ఎందుకు చేశావు లేఖన? ఆ రోజు నేను చెప్పేది ఒక్క నిమిషం ఆగి విని ఉంటే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని లేఖనని చూస్తూ అలాగే కూర్చున్నాడు. కళ్ళు తెరిచి లేఖన ఎదురుగా ఉన్న ప్రణయ్‌ని చూసి తన కళ్ళల్లో చూసే ధైర్యం లేక తల దించుకుని ఏం జరిగిందో చెప్పడానికి నోరు తెరవబోయేంతలో నన్ను పెళ్లి చేసుకుంటావా లేఖన అన్న మాటలు గుర్తొచ్చాయి.
అలా జరిగింది తలుచుకొని గుర్తు తెచ్చుకొని లేఖన ఏడుస్తూ కూర్చుంది. ప్రణయ్ వెళ్ళిపోయాక అంత మంచి కుటుంబంలోకి వెళ్ళబోతున్న కూతురి అదృష్టాన్ని తలుచుకొని సంతోషంతో లేఖనని చూడ్డానికి గదిలోకి వెళ్ళాడు. అప్పటికే ఏడ్చేడ్చి మొహమంతా వాచిపోయింది. కూతుర్ని అలా చూసి కంగారు పడిపోయి ఏమైందమ్ములు? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రణయ్ ఏమన్నా అన్నాడా? మధు రాగానే కళ్ళు తుడుచుకొని లేదు నాన్న బావ నన్నేమంటాడు? నేనంటే బావకి చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అంతే. మరెందుకు తల్లి ఇలా ఏడుస్తున్నావు? అయినా అత్తయ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదా? నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. లేకపోతే బావే స్వయంగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడం ఏంటి? మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టమన్నాడు. నువ్వు ఆ ఇంట్లో మహారాణిలా ఉంటావు అమ్ములు. మీ అత్తమ్మ, మామయ్య నిన్ను తన సొంత కూతురిలో చూసుకుంటారు. వాళ్ళ గురించి నాకెందుకు తెలీదు నాన్న. చిన్నప్పటి నుంచి అత్తయ్యకి నేనంటే చాలా ఇష్టం కదా. ఇంకెందుకురా దిగులు? నాకైతే పట్టలేనంత సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు నిన్ను ప్రణయ్ భార్యగా చూస్తానా అనిపిస్తుంది. నేను వెళ్ళి ఇప్పుడే పంతులు గారితో మాట్లాడి వస్తాను అని బయటకు వెళ్ళాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. తప్పు కాదు మోసం. పాపం చేశాను. స్పెషల్ క్లాసులకని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను. బావ, బిందు ఎంత చెప్తున్నా వినకుండా వాడి మాయమాటలు నమ్మి వాళ్ళతో చాలా కఠినంగా మాట్లాడి పెళ్లి కాకుండానే తొందరపడ్డాను. నీ పరువు గురించి ఆలోచించకుండా చేయకూడని తప్పు చేశాను. పెద్ద పాపం మూట కట్టుకున్నాను అని పొట్ట మీద చేయి పెట్టుకొని చూసుకుంది. పాపం పిచ్చిదానికి ఆ పొట్టలో ఏం లేదని తెలీదు. ఈ విషయం బావకి ఎలా చెప్పాలి? కానీ తప్పదు. ఈ విషయం దాస్తే దాగేది కాదు. బావ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదు. చెప్పి తీరాలి అనుకొని ఫోన్ చేసింది. హలో చెప్పు లేఖనా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చేశావా? అవును బావ సమాధానమే చెప్పాలి. కానీ అంతకంటే ముందు నేను నీకు ఇంకో విషయం చెప్పాలి. నువ్వు చెప్పాల్సిన విషయం చెప్పేశావు కదా. నాకు దాంతో ప్రాబ్లం ఏం లేదు. నాకు కావాల్సింది నువ్వు మాత్రమే, నీ శరీరం కాదు. ఇంకా వర్జినిటీ గురించి అంటావా? అది శరీరానికి సంబంధించిన విషయం. సో నాకు దాంతో పనిలేదు. కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నీకు చెప్పాలి బావా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. అది కూడా నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్‌వి కాదు. నీకు అబార్షన్ అయింది. అయినా కొంచెం కూడా భయం లేకుండా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు? నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే నాన్న పరువు పోతుంది. అదే నేను చేస్తే? ఈ విషయం బయటకి తెలీదు కదా అని మాత్రమే ఆలోచించాను. కోపంగా నువ్వు చేసిన పిచ్చి పని వల్ల నీకేదన్నా అయి ఉంటే మీ నాన్న నలుగురిలో ఎలా తలెత్తుకొని తిరిగేవాడు కొంచెమైనా ఆలోచించావా? బయటకెందుకు తెలీదు? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా నీ పాటికి నువ్వు విషం తాగి చేస్తే ఏమైందో ఏమో అని ఎంక్వైరీ స్టార్ట్ చేసి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వస్తే అందులో తెలీదా నువ్వు ప్రెగ్నెంట్ అని? తర్వాత నలుగురిలో మీ పరువు ఏమైపోయేదో వాళ్ళు ఎన్నెన్ని మాటలు అనుభవించాల్సి వచ్చేది అని ఆలోచించావా? ఇవేమీ ఆలోచించవు. ఎదుటి వాళ్ళపైన నోరేసుకొని నీకిష్టం వచ్చినట్లు మాట్లాడమంటే బాగా మాట్లాడతావు. ఆ మాటలకి సైలెంట్‌గా ఉండిపోయింది లేఖన. సర్లే ఏడవకు. నాకంతా తెలుసు. చెప్పాను కదా! నాకు కావాల్సింది నువ్వు మాత్రమే. నీ సమాధానం కోసం చూడకుండా మీ నాన్నతో మన పెళ్ళికి ముహూర్తం పెట్టించమన్నాను. ఇప్పటికైనా నీ అభిప్రాయం ఎంతో చెప్తే నాకు ఒక క్లారిటీ వస్తది. ఎప్పటికీ నా ప్రేమ ఇలాగా ఉంటుంది కదా బావా! చూడు లేక నువ్వేదో తప్పు చేశావని నిన్ను వద్దనుకుంటే అది ప్రేమెలా అవుతుంది? ప్రేమంటే ఎదుటి వ్యక్తి మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అది మంచైనా, చెడైనా. నిన్నింతకుముందు ప్రేమించాను, ఇప్పుడు ప్రేమిస్తున్నాను, ఇంక మీదట కూడా ప్రేమిస్తాను. ఆ ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. థ్యాంక్ యూ బావ. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను అర్థం చేసుకోకుండా నా జీవితాన్ని స్వయంగా నా చేతులారా వాడి చేతిలో పెట్టి నాశనం నిన్ను బిందుని బాధపెట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను. లేఖ ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడకు. ముందు నువ్వు ఏడవడం ఆపేసి మైండ్‌లో నిన్నటి వరకు జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ క్లీన్ చేసేయి. వీలైనంత వరకు అమ్మానాన్నలతో టైమ్ స్పెండ్ చెయి. బోర్ కొడితే హాస్పిటల్‌కి వచ్చేయి. సరేనా? ఇంకేం ఆలోచించకుండా వెళ్లి ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిను పో. అబార్షన్ అయిన తర్వాత నువ్వేమీ తీసుకోలేదు. ఇప్పటికే చాలా వీక్‌గా ఉన్నావు అని కాల్ కట్ చేసి హాస్పిటల్‌కి వెళ్ళిపోయాడు. పంతులు గారిని కలిసి వారంలో మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజు నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకున్నారు. ప్రణయ్ వాళ్ళ అమ్మా నాన్న, సుజాత, ప్రభాకర్లు వచ్చారు. భారతి వాళ్ళ అన్నయ్యని, వదిన్ని చాలా ఆప్యాయంగా పలకరించి బాగా మర్యాదలు చేసింది. అయిన వాళ్ళ మధ్య నిశ్చితార్థం చాలా ఘనంగా చేశారు. కానీ లేఖన జరిగిన సంఘటన మర్చిపోలేకపోతుంది. ప్రణయ్‌ని మోసం చేస్తున్నానేమో అనే ఫీలింగ్‌తో సంతోషంగా ఉండలేకపోతుంది. రింగ్స్ మార్చుకునేటప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి చూసిన ప్రణయ్, మామయ్య ఒకసారి లేఖనతో మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడాలిరా? ముహూర్తం టైం దాటిపోతోంది.
అమ్మ జస్ట్ 5 మినిట్స్ అంతే. లేఖన నేను రూమ్‌లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్ములు వెళ్ళు తల్లి మళ్ళీ ముహూర్తం మించిపోతుంది అని మధు అనడంతో లేఖ గదిలోకి వెళ్ళింది. తను లోపలికి వెళ్ళగానే డోర్ వేశాడు ప్రణయ్. అమ్ములు నువ్వు జరిగిన విషయాలన్నీ మనసులో నుంచి తీసేయమని చెప్పాను కదా! మళ్ళీ ఎందుకు వాటి గురించి ఆలోచిస్తున్నావు? బావ నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు బావ. నన్ను పెళ్లి చేసుకోవా? అసలు పెళ్ళే చేసుకోవా? అసలు పెళ్ళే చేసుకోను. చేసుకొని వాళ్ళని మోసం చేయలేను. ఇప్పుడు కూడా నీ ఎదురుగా నిలబడ్డానికి నాకు మొహం చల్లడం లేదు. అలాంటిది నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం నీతో ఎలా సంతోషంగా ఉండగలను? నీతోనే కాదు ఎవరితో కూడా నేను సంతోషంగా ఉండలేను. పదే పదే నేను చేసిన తప్పు నన్ను వెక్కిరిస్తోంది. లేఖనకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదనుకొని చూడు లేఖన తెలియకుండా చేస్తే మోసం అవుతుంది. కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నా వరకు అది మోసం కాదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను. 2 మినిట్స్‌లో నువ్వు కూడా రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత ప్రణయ్ అమ్ములు అని పిలిచేసరికి చాలా సంతోషపడింది. కానీ ఇప్పుడు కోపంతో మళ్ళీ లేఖన అని పిలిచేసరికి కొంచెం బాధతో కళ్ళు తుడుచుకొని కిందకి వెళ్ళింది. ఏమైంది బాబు? ఏం లేదు మామయ్య. పంతులు గారు మీరు కానివ్వండి. పంతులు గారు ఉంగరాలు ఇవ్వగానే ఇద్దరూ మార్చుకున్నారు. ఇలాగే ఉంటే లేఖన జరిగిందాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అని పెళ్ళైతే తన దగ్గర ఉంటే ఏదోలా తన మనసు మార్చుకోవచ్చని పంతులు గారు దగ్గరలో ముహూర్తం ఎప్పుడుందండి? పంతులు చూసి బాబు ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అలాగే పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి. మరో 20 రోజుల్లో అంటే కష్టం రా ఏర్పాట్లు చేసుకోవడం. అమ్మ అవన్నీ నేను చూసుకుంటాలే అయినా పెళ్లి గ్రాండ్‌గా ఏమొద్దు సింపుల్‌గా జరిగితే చాలు. అదేంటి ప్రణయ్ అలా అంటావు? మాకు మాత్రం అమ్మాయి ఒక్కటే కదా ఉండేది. ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేయాలని మాకు మాత్రం ఆశ ఉండదా? మధు మాటలు విన్న లేఖనకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన పెళ్లి మీద తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో చిన్నప్పటి నుంచి వింటూనే ఉంది. ఆ ఆశల మీద నీళ్లు చల్లాను నాన్న అని బాధపడుతుంటే ప్రణయ్ చూసి తల కొట్టుకొని కర్మరా బాబు అనుకున్నాడు. మామయ్య ఎప్పుడైనా పెళ్లి చేసుకునేది మేమిద్దరమే. మన ఫ్యామిలీస్ ఉంటే చాలు. ఇంకెవ్వరూ వద్దు. అయినా మీకు పెళ్లి ఘనంగా జరగడం కావాలా? మేము హ్యాపీగా ఉండడం కావాలా? అదేంటి అలా అంటావు? మీరు సంతోషంగా ఉండడమే కదా మా అందరికి కావాల్సింది. మరి ఇంకేంటి పంతులు గారు? ఆ ముహూర్తమే ఖాయం చేయండి. లేఖన మనసు మాత్రం విరాట్ చేసిన తప్పు దగ్గరే ఆగిపోయింది. ప్రణయ్ ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోవడానికి ఎంత ట్రై చేసినా తన వల్ల కావడం లేదు. ఒక్కోసారి కల్లో కూడా అదే వస్తోంది. పెళ్లి రోజు రానే వచ్చింది. సింపుల్‌గా గుడిలో ఏర్పాటు చేశారు. లేఖన సంతోషంగా ఉండడానికి చాలా ట్రై చేస్తోంది. పైకి మాత్రమే అలా ఉంది అని ప్రణయ్‌కి బాగా తెలుసు. వేద మంత్రాల సాక్షిగా లేఖన మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ రాత్రికే ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టారు. రూమ్‌లోకి వెళ్ళిన లేఖనకి ప్రణయ్ కనిపించలేదు. ఒక్క క్షణం లేఖనకి మనసు మెల్లిపెట్టినట్లయింది. ఎవరైనా అంతే కదా! పెళ్ళికి ముందే ఒకరి సొంతమయ్యాక ఏ మగాడు మాత్రం మేలుకోవడానికి ఇష్టపడతాడు? బావ కూడా అంతేనేమో అనుకుంది. అప్పుడే ప్రణయ్ బాత్రూంలోంచి బయటికి వచ్చి టవల్‌తో మొహం తుడుచుకుంటూ అమ్ములు నీకిష్టమైతే ఇక్కడే బెడ్ మీద పడుకో లేకపోతే అక్కడ సోఫా ఉంది. నీ ఇష్టం అని వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. ప్రణయ్ మాటలు లేఖనని చాలా బాధపెట్టాయి. నీకిష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు బావా? అని అడగాలనుకుంది. కానీ మాట్లాడే ధైర్యం లేక దిండు తీసుకొని సోఫాలో పడుకుంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.